హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రోహిణీ నక్షత్రం సందర్భంగా శ్రీ మదన గోపాలకృష్ణ స్వామివారికి నవకలశ అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరీసుడి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. చతుర్దశ భువనాధీశుడైన సప్తగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నవరత్న ఖచిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలికలతో అలంకరించి శ్రీవారి వైభవోత్సవ మండపంలో అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ తిలకించారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్న వెంకన్న స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించారు. స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందర అనివేటి మండపంలో ప్రత్యేక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు. స్వామి అమ్మవార్లకు ఆలయ చైర్మన్ ఎస్.వి. సుధాకర్రావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పట్టువస్త్రాలు సమర్పించారు. శుభముహూర్త సమయాన మంగళ వాయిద్యాలు వేళ తాళాల నడుమ వేదమంత్రాల సాక్షిగా అర్చకులు జీలకర్ర బెల్లం కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ఈవో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను, తలంబ్రాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు. హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండంబులు హరినామములే. అంబేద్కర్ కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లి వెంకన్న ఆలయం భక్తుల గోవింద నామస్మరణలతో మారుమ్రోగింది. వేకువజాము నుంచే స్వామివారికి ఐశ్వర్య లక్ష్మీ హోమం, సుప్రభాత సేవ, పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించి రాజమండ్రి వెడుతూ మార్గమధ్యలో దేవరపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి జిల్లా ఎస్పీ సతీ సమేతంగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఎస్పీ నరసింహ కిషోర్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ నరసింహ కిషోర్ దంపతులు వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దంపతులకు ఆలయ పురోహితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎస్పీ దంపతులకు స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ ఆలయంలో మూల విరాట్ తిరుమల తిరుపతిలోని మూల విరాట్ పోలి ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే తాను అంతకు తగిన ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లకు వైభవంగా స్వర్ణ రథోత్సవాన్ని నిర్వహించారు అర్చకులు. వేకువజాము నుంచే శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు జరిపించారు. స్వర్ణ రథోత్సవంలో దేవస్థానం ఇన్ఛార్జ్ కార్యనిర్వహణ అధికారి శ్రీ ఈ చంద్రశేఖర్ రెడ్డి దంపతులు, అర్చక స్వాములు, వేద పండితులు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామివారి 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కోదండరామ అలంకరణలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి హనుమంతుని వాహనంపై మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కోనసీమ తిరుమల వాడపల్లిలో తిరుమల తరహాలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 12వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు సుప్రభాత సేవ, నవనీత హారతి, సంకల్పం, విక్ష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, విశేష అర్చన,
అష్టోత్తర కలశాభిషేకం, లక్ష తులసీ పూజ, ప్రధాన హోమములు, నీరాజన మంత్రపుష్పములు వంటి పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వస్తి వచనము, ప్రధాన హోమాలు, నవగ్రహ హోమాలు జరిగాయి. ఈ నెల 29 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో కోజాగరి పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు అర్చకులు. ఈ సందర్భంగా రాజన్న ఆలయంలో లక్ష్మీదేవిని కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలలో వేద పండితులు, అర్చకులు, శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శబరి స్మృతి యాత్ర ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఆలయ అధికారులు. రామలక్ష్మణులకు వనవాస సమయంలో ఎంగిలి పండ్లను తినిపించి భద్రాద్రి సీతారాముల పాదాల వద్ద నదిగా మారిన శబరి స్మృతి యాత్ర ఉత్సవాన్ని ఆలయ అధికారులు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు విశేష అర్చన నిర్వహించిన అర్చకులు అనంతరం శబరిమాత చిత్రపటంతో ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులతో వారు తీసుకువచ్చిన అటవీ జాతి పండ్లు, పూలతో స్వామివారికి నివేదన చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్ రమాదేవి అశ్వారావుపేట మండలంలోని గిరిజన గ్రామంలో గిరిజనులతో కలిసి ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం అనంతరం గిరిజనులను సన్మానించి అన్నప్రసాద వితరణ చేశారు. ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం పక్కన ఉన్న కూనవరంలోని శబరి నది వద్ద గల శబరిమాత విగ్రహానికి విశేష తిరుమంజన నిర్వహించిన అర్చకులు అనంతరం విశేష పూజలు నిర్వహించారు. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి, ఈరోజు వాల్మీకి జయంతి మరియు శబరి యొక్క ఉత్సవం జరుగుతుంది. ఎంతోమంది గిరిజన మహిళలు అంతా వచ్చారు ఇక్కడికి. ఇక్కడ స్వామివారికి లోపల అర్చన జరిగినాయి. తర్వాత ఇక్కడ ఈ వాల్మీకి మహర్షి కూడా పూజ జరిగింది. ఈరోజు కళ్యాణం కూడా జరుగుతుంది స్వామివారికి అక్కడ. అలానే మనకి శబరి తల్లికి కూడా అక్కడ ఆ పూజ కూడా జరుగుతుంది. ఇది విశేషం భద్రాచలం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఆశ్వీజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామివారు రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం రథోత్సవ కార్యక్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ఉభయ దేవేరులతో శ్రీ స్వామివారిని తొళక్కం వాహనంపై ఉంచి అలంకరించారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్చరణల నడుమ వాహనాన్ని అట్టహాసంగా రథం వద్దకు తెచ్చారు. రథంలో ఏర్పాటు చేసిన సింహవాహనంపై స్వామి అమ్మవార్ల కళ్యాణ మూర్తులను ఉంచి అలంకరించి హారతులిచ్చారు. అనంతరం
ఈవో కొబ్బరికాయ కొట్టి రథాన్ని ముందుకు లాగారు. భక్తుల గోవిందనామస్మరణల నడుమ రథోత్సవం ముందుకు సాగింది. కోలాటాల నృత్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథాన్ని ముందుకు లాగుతూ భక్తులు ఆనంద ఢోలికల్లో మునిగి తేలారు. గోవింద గోవింద అని కొలువామో మనసా భావములోన వాక్యమునందును గోవింద గోవింద అని కొలువామో. భారతదేశంలోని అరుదైన దేవాలయాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణీ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ యమధర్మరాజు ఆలయంలో భరణీ నక్షత్రం సందర్భంగా యమధర్మరాజు మూల విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం, వేద పండితుల వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలంకరణ అనంతరం అష్టోత్తర శతనామార్చనలు, అపమృత్యు బాధలు తొలగిపోవాలని ఆయుషహోమం, పూర్ణాహుతి, ధూపదీప నైవేద్యం, మహామంగళహారతి, మంత్రపుష్ప పూజలు నిర్వహించారు. భరణీ నక్షత్రం ప్రత్యేక పూజలలో ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ దేవల్ల కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అల్వాల శ్రీనివాస్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి శ్రీ స్వామివారిని దర్శించుకోవటానికి భక్తులు బారులు తీరారు. శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం, నిత్యాభిషేకం, అర్చన, శ్రీ సుదర్శన హోమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటల పాటు, ప్రత్యేక దర్శనానికి 1 గంట పాటు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్దకు వచ్చిన సుమన్కు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో హీరో సుమన్కు ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందించి శాలువాతో సత్కరించారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం గోదావరి తీరంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం గోదావరి తీరంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా మూల విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు, అర్చనలు నిర్వహించారు. సీతారాముల మూల విగ్రహాలకు పంచోపనిషత్తులతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకరణ, అష్టోత్తర శతనామార్చనలు, ధూప, దీప, నైవేద్య పంచహారతి, కర్పూరహారతి, మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాల వితరణ చేశారు.
శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రావతి కళ్యాణ మండపంలో పగడ్బందీగా లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2 కోట్లకు పైగా నగదు రాబడిగా లభించిందని ఇన్ఛార్జ్ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు పరివార దేవాలయాల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు. చంద్రవతి కళ్యాణ మండపంలో నిర్వహించిన లెక్కింపులో మల్లన్న దేవస్థానానికి 2,58,56,737 రూపాయల నగదు రాబడిగా లభించింది. ఈ ఆదాయాన్ని గత 28 రోజుల్లో శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదు, కానుకల రూపంలో సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. లెక్కింపులో నగదుతో పాటుగా బంగారం, వెండి అలాగే విదేశీ కరెన్సీ నోటు లభించాయని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో బుధవారం శ్రీ స్వామి అయ్యప్ప పడిపూజ, భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. అయ్యప్ప స్వామి 18 మెట్లకు బ్రహ్మశ్రీ బాబిశర్మ మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజన, పడి కార్యక్రమాల్లో వందలాది మంది అయ్యప్ప మాలధారణ స్వాములు పాల్గొన్నారు. రమేష్ గురుస్వామి 25వ శబరిమలై మాలధారణను పురస్కరించుకొని స్వామి అయ్యప్ప ఆలయం వద్ద పిచ్చ కార్యక్రమం నిర్వహించారు. 3 గంటలకు స్వాముల నృత్యాలతో పేటతుళ్లై ఆడుతూ ఐనాపురం, మాఘం ప్రధాన పంటకాల్వ వరకు కలశాల ఊరేగింపు నిర్వహించి కలశాలతో నదీ జలాలను తీసుకొచ్చి పూజలో పాల్గొన్నారు. గణపతి, సుబ్రహ్మణ్య, కనకదుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి సహిత అయ్యప్ప స్వాములకు అలాగే 18 మెట్లకు బ్రహ్మశ్రీ బాబిశర్మ మంత్రోచ్చరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురుస్వాములకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. మానేపల్లి గ్రామానికి చెందిన ప్రకాశ్ గురుస్వామి బృందం ఆలపించిన గీతాలకు తన్మయత్వంతో స్వాములు నృత్యాలు చేశారు. భజన, పడి కార్యక్రమాల్లో వందలాది మంది అయ్యప్ప మాలధారణ స్వాములు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గప్ప గురుస్వామి, పి సీతారాముడు గురుస్వామి, కె రామలింగేశ్వర గురుస్వామి, వి చిన్నారావు గురుస్వామి, ఎం లక్ష్మణరావు గురుస్వామి, బి అయ్యప్ప గురుస్వామి, ఆర్ గోవింద గురుస్వాములతో పాటు కోనసీమ జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన స్వాములు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు గుత్తుల సాయి, గోలకోటి దొరబాబు, చెల్లి అశోక్, తాడి నరసింహారావు, దాట్ల బాబులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.